శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్లో పూడిక తీయిస్తాం. నెల రోజుల్లో టెండర్లు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు భరోసా ఆలస్యానికి మన్నించాలి, త్వరలో మిగతా వారి ఖాతాల్లో జమ చేస్తాం. తుమ్మల. నిజామాబాద్లో రైతు మహోత్సవం ప్రారంభం. ఈ రైతు భరోసాకు మన్నించుడేంది, క్షమించుడేంది? మన్నించుడు క్షమించుడు దేనికి? అరే, అవకాశాలు ఉన్న దగ్గర ఎందుకు వాడతలేరు? ముందు నుంచి చెప్తున్నాం, వేల లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఆ కబ్జాకు గురైన భూమి వెనక్కి తీసుకొని దాన్ని వేలం వేసినా డబ్బులు తిరిగి వస్తాయి. అంటే మీరు దేన్ని వేలం వేస్తున్నారు? దేన్ని వేలం వేస్తున్నారు? జెన్యూన్గా ఉన్న, ఇప్పుడు మన చేతిలో ఉన్న గవర్నమెంట్ భూమిని వేలం వేస్తున్నారు. కబ్జాకోరుల్లో ఉన్న భూమిని వెనక్కి తీసుకొని దాన్ని వేలం వేయాలి. యాక్చువల్గా అవసరమైతే మార్కెట్ వాల్యూ ప్రకారం ఎవడైతే కబ్జా చేసినో వానికి డబ్బులు కట్టమని వానికి నోటీస్ పంపాలా. ఈ పని ఎప్పుడో స్టార్ట్ చేయాలా. అంటే ఇప్పటికిప్పుడు ఎట్లా అయిద్దాని అనొచ్చు మీరు. గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అవుతుంది. ఆన్ ఫస్ట్ డే నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అయిపోయేది. కాకపోతే ఏంటంటే వీళ్ళు నీకు సగం నాకు సగం అని పంచుకొని కథం ఎక్కడ గప్చుప్ అయిపోయారు. నేను నిన్నే చెప్పిన, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. ఈయనెవరు? రంజిత్ రెడ్డి చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసిన, ఇప్పుడు కాంగ్రెస్లో, గతంలో బీఆర్ఎస్లో ఉన్న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈడ పుప్పాలగూడ దగ్గర దాదాపుగా గవర్నమెంట్ భూమిని మొత్తం కబ్జా పెట్టిండు. కబ్జా పెట్టి ఆడ దగ్గర ఒక 50,000 కోట్ల బిజినెస్ చేయడానికి రెడీ అయ్యింది. 1,40,00,000 ఎస్ఎఫ్టీ ఏరియా అది. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కదా, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ క్షమించండి, మన్నించండి, ఇది ఎవ్వరు పట్టించుకోరే బాబు. మరి ఇప్పుడు మన్నించండి అంటున్నారు. మొన్నటిదాకా 31కి అయిపోతుంది, క్లియర్ అయిద్ది అన్నారు కదా. శ్రీరామ్, ఇప్పుడు మీరేమన్నా పేపర్లకు యాడ్లు ఇచ్చేవో, లేకపోతే మీరు హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ఎందుకు మరి దేనికి తిరుగుతున్నారు హెలికాప్టర్లో? ఏది మీరేమన్నా అమెరికా పోయి ఆడ మీటింగ్ పెడుతురా, ఇంకేమైనా పెడుతురా? ఆ హెలికాప్టర్ ఎక్కకూరే బాబు, అది ఎవరు నడుపుతున్నారు, లేకపోతే ఇంకేం జరుగుతున్నారు? మొన్న వచ్చి ఆ స్టేజ్ పక్కన ల్యాండ్ చేసి నిన్ననే కదా. అది కూలి ఉంటే పరిస్థితి ఏంది? అంత కథమే కదా. తెచ్చి ఆ స్టేజ్ పక్కన ల్యాండ్ చేస్తే అసలు దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎక్కడ ల్యాండ్ చేయాలా, ఏంటి, ఎక్కడ దిగే హెలిప్యాడ్ ఉంటుందో అక్కడ దాన్ని పొజిషన్ క్లియర్ చేస్తారు. రకరకాల ప్రాసెస్ ఉంటుంది. అసలు ఆ స్టేజ్ పక్కన ఎట్లా దిగింది, ఆ స్టేజ్ ఎట్లా కూలింది? హెలికాప్టర్లో దిగిరనుకో చాలామంది పోయిరు పైకి, జాగ్రత్త. మరి ఇదంతా అనవసరమైన ఖర్చు కాదా? శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ జలాశయాల సామర్థ్యం పెంచేందుకు పూడిక తొలగింపు చేపడతామని, ఇందుకు నెల రోజుల్లో టెండర్ పిలుస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏడ మాట్లాడండి రైతు బంధు మీద. అగో, రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్థిక కష్టాలు ఉన్న ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో ప్రభుత్వ పరిస్థితి కూడా అలాగే ఉందని అర్థం చేసుకోవాలన్నారు. పంట నష్టపరిహారం త్వరలోనే అందిస్తామని ప్రకటించారు. రైతు భరోసా డబ్బులు మార్చి 31 వరకు వేస్తామని చెప్పి అందరికీ వేయలేకపోయాం. ఆలస్యానికి మన్నించాలి, త్వరలో మిగతా వారి ఖాతాల్లో జమవుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో రైతులను ఇజ్రాయెల్ తీసుకెళ్లాం. ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయం చేసే దేశానికి మన రైతులను మళ్లీ తీసుకెళ్తున్నాం. పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న కొనాలని రైతులు తమ పార్టీ నేతల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, ప్రభుత్వానికి నష్టం వచ్చినా మద్దతు ధరతో కొంటామని మాటిచ్చారు. ఫస్ట్ మీరు చేయాల్సింది, ఈ వడగండ్ల వల్ల తీవ్ర స్థాయిలో పంట నష్టం అవుతున్నది. మామిడి, మిర్చి ఘోరం పరిస్థితి. అయితే వాళ్ళని ఆదుకోండి. ఫస్ట్ ఆ పంటల బీమా పథకాన్ని ఏదో స్టార్ట్ చేయండి. ఈ క్షమించుడు, మన్నించుడు ఇది ఏదో స్టార్టింగే ఉండాలా, ముందు నుంచి చెప్పాలి. ఇప్పుడు మొత్తం అంతా ఎత్తేసి ఇప్పుడు మమ్మల్ని మన్నించండి, క్షమించండి అంటే ఎట్లా? ఫస్ట్ మీరు ప్రభుత్వం తరపు నుంచి మీ దుబారా ఖర్చును తగ్గించే ప్రయత్నం చేయండి. అన్నదాత ఆగమాగం. యాసంగి ధాన్యాన్ని అకాల వర్షాల నుంచి కాపాడుకోలేక రైతులు యాతన పడుతున్నారు. సోమవారం సాయంత్రం నారాయణపేట జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో నిల్వ చేయడానికి కనీస సౌకర్యాలు లేక కర్షకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. నోటిదాకా వచ్చిన కూడు నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో కూడా అకాల వర్షానికి వరి కుప్పలు తడిసి ముద్దయిపోయినాయి. కనీసం మనకి గోడౌన్లు లేవు, కవర్లు లేవు, కథ లేదు, వ్యవహారం లేదు. ఎవ్రీ ఇయర్ ఇదే బాధ. పుసుక్కున పంట చేతికొచ్చి మార్కెట్కి తీసుకుపోయిన తర్వాత వర్షం పడ్డదంటే కథం.
నిన్న సిద్దిపేట ఎక్కడిది సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో పాపం ఒక మహిళా రైతు మొత్తం వడగండ్లు మొత్తం ఇంతలా రాళ్ళు పడ్డాయి. పాపం ఆ మిర్చి పంట మొత్తం నాశనమైంది, కండ్ల ముందే నాశనం అయిపోయింది. ఎంత ఏడుస్తుందో పాపం ఆమె. ఒక్క నిమిషం, ఆ వీడియో ఎంత ఘోరం పాపం, ఒక్కసారి చూడండి. మొత్తం పోయి మొత్తం రాలే పడుతున్నాయి. అజ్జా అంతర పడతలేవే పోయమ్మా, ఏమోనే. నీ ఎవరి బతికలకు కొడుతూనే ఉంది. నీ అబ్బాయి అరే ఇంకా కొడుతుంది. నువ్వు లోపడున్నామ్మా. ఎంత ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూడండి. మొత్తం పంట అంతా నాశనం అయిపోయింది. రైతు బంధు ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం, అవతల అప్పుడు ఆయన ఇప్పుడు ఈయన. అరే పంట నష్టపోయిన రైతులకి ఇప్పుడు ఎవరు నష్టపోతారండి? ఎవరైతే పంట పండిస్తారో ఆ రైతులు నష్టపోతారు. ఎవరు ఈ రైతులంతా? మొత్తం కౌలు రైతులే ఉంటారు. తెలంగాణలో 100% భూమిలో 100% అనుకుంటే ఆ 100% ల్యాండ్లో సాగు చేస్తున్న భూమిలో 35% ల్యాండ్ కౌలు రైతులే సాగు చేస్తున్నారు. అసలు భూమి లేని వాళ్ళు ఉండొచ్చు, లేదు అరెకరం ఎకరం ఉండి ఇంకొక ఎకరమో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఓవరాల్గా 35% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా ఉందా? వాళ్ళకి కనీసం ఒక కార్డు ఉందా? లేకపోతే ఒక రైతు బంధు ఉందా? భరోసా ఉందా? మాఫీ ఉందా? బీమా ఉందా? ఏ పథకం లేదు వాళ్ళకి. పోయిన గవర్నమెంట్ ఏకంగా అసలు వాళ్ళకి మాకేం సంబంధం అని చెప్పింది. మరి ఈ గవర్నమెంట్ అయినా పట్టించుకోవాలి కదా. 16 నెలలు అవుతుంది మీరు పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామన్నారు, ఇంతవరకు అతి గతి లేదు. ఎంతసేపు రైతు బంధు రైతు భరోసా మీదనే చర్చ. కనీసం ఆ కౌలు రైతులకు అది కూడా లేదు కదా. ఒకసారి ఆ రైతు నెంబర్ కూడా ఉన్నది, పాపం ఆమెకు ఫోన్ చేద్దాం. ఎంత ఘోరం, ఎంత ఖర్చు పెట్టుంటారు, ఎంత పెట్టుబడి పెట్టుంటారు. డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. హలో బ్రదర్. హలో భయ్యా, ఎవరు? నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు ఛానల్ నుంచి. నమస్తే అన్న. లైవ్ లో ఉన్నారు మీరు ఇప్పుడు. నిన్న మీదేనా ఇది వడగళ్ళు పడ్డది మొత్తం? అవునన్నా, మాదే అన్న. ఏ విలేజ్ ఇది? జయపూర్ మండల్, సిద్దిపేట, పీర్లపల్లి విలేజ్. పీర్లపల్లి విలేజ్ గజ్వేల్ నియోజకవర్గమే కదా? అవునండి. ఏమైంది మొత్తం పంట అంతా ఆగమైనా? మొత్తం ఆగమైంది. ఎన్ని ఎకరాలు వేసారు? మాది 2 ఎకరాలన్నర. వేరే రైతులు చాలానే ఉంది. 2 ఎకరాలన్నర వరి, 1/2 ఎకరం మిర్చి, మొత్తం ఏమి లేదు. ఓకే, అయిపోయింది. ఓకే. ఎంత పెట్టుబడి పెట్టిరు మీరు?
ఇప్పటికి ఒక మిర్చికి 50-60 అయినాయి ఆ, అయినాయి సార్. అది వరికి అయితే దగ్గర దగ్గర 1 లాక్ అయినాయి సార్. అరే రే రే, ఆ, అంటే మొత్తం ఇక ఎరువులు అన్నితోని ఆ, చాలా పెట్టుబడి పెట్టాము ఈసారి. ఆ. మళ్ళీ వాటర్ లేవు. వాటర్ కోసం చాలా ఇబ్బందులు పడతాం. ఆ, వేరే వాళ్ళ నుంచి కొనుక్కోవడం, ఆ, ఆ, ఓకే. ఇట్లా చాలా ఇబ్బంది పడి ఈ లాస్ట్ కి ఇంకో 10 days అయితే కోసేవాళ్ళం. అరే రే రే, 10 days అయితే కోసేవాళ్ళం. మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఏంది పరిస్థితి మరి? ఏం లేదు సార్, ఏం ఆశ ఏం లేదు. ఆ, ఏం చేస్తాం. ఇప్పుడు అవి ఏడుస్తున్నాయి ఎవరు? మీ అమ్మ? అవును సార్, ఓకే. మా అమ్మనే. ఆహా. ఒక ఒక రాయి, దాన్ని ఏమంటారు, ఆ రాయి అనేది కన్ను తగ్గింది. కళ్ళ అది అది కళ్ళలో తాకిందా? ఆ, ఆ, అది దాకింది. మళ్ళా అంత అది మొత్తం పోయింది ఇక. ఇప్పుడు మీ సొంత భూమి ఇది కౌలుకు తీసుకున్నారా? అవును సార్, మొత్తం మా సొంత భూమి. సొంత భూమి, ఓకే. ఓకే. అవును సార్. ఇప్పుడు మొన్న రుణమాఫీ అయిందా మొన్న ఏమన్నా? లేదు సార్, కాలేదు. ఎందుకు కాలే? మాది మా నాన్న చనిపోయింది సార్. మా నాన్న చనిపోతే మా అమ్మ పేరు మీదకి వచ్చింది ల్యాండ్. ఆహా, ఓకే. దానికోసం ఇష్యూ కోసం అది ఆపేసారు. 60 ఉండే 60 ఉండే రుణం. 60,000 ఉన్నా కూడా కాలేదు. మరి అధికారులు ఏమన్నారు మరి? మాదే కదా సార్ ఇదని. మాదే కానీ ల్యాండ్ లేదు. మా నాన్న పేరు మీద లోన్ ఉంది. లోన్ ఉంది కాబట్టి ల్యాండ్ లేదు కాబట్టి దాన్ని ఆపేసారు. ఓకే. ఇప్పుడు రైతు భరోసా ఇది పడ్డదా? రైతు భరోసా వచ్చింది. అంటే 2.5 ఎకరాలు కాబట్టి పడిపోయిందేమో. పడిపోయింది, మొన్న వచ్చింది. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఒక్కసారి సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు ఆయన 2.5 ఎకరాల్లో ఆ వరి కొంత మిర్చి వేస్తే ఆ పంట మొత్తం ఆగమైపోయింది. మిర్చికి 50,000 ఖర్చు పెట్టి దీనికి ₹1,00,000 ఖర్చు పెట్టిండు. పెట్టుబడి పోయింది, వచ్చేది లేదు, పెట్టుబడి పోయింది. ఎట్లా ఇప్పుడు ఈ రైతుని ఎట్లా ఆదుకోవాలా? కనీసం ఒక పాలసీ ఉందా? ఈ రైతు బంధులు, రైతు భరోసాలు, రుణమాఫీలకు ఆదరణ ఆయన పంట పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించండి. అవసరమైతే 500 కాదు ₹1,000 బోనస్ ఇవ్వండి. దానివల్ల ఎవరు పంట పండిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్తే వాళ్ళు మంచిగా నెక్స్ట్ పంటకి పెట్టుబడి కింద వాళ్ళే పెట్టుకుంటారు. మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అది 1. నెంబర్ 2, పంట నష్టపోయినప్పుడు వాళ్ళకి మంచి ఒక బీమా పథకాన్ని పెట్టి ఇంకా అవసరమైతే గవర్నమెంటే ఇంకా కొంత డబ్బులు యాడ్ చేసి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి, పంటల బీమా పథకాన్ని. ఈ 2 కరెక్ట్గా మీరు అమలు చేయగలిగితే రైతు అప్పుడు అద్భుతంగా చాలా బాగుంటుంది. అద్భుతంగా ఏం కాదు, ఎంతో కొంత రైతు బతకడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏది లేకుండా ఎవరెవరికో రైతు బంధు పడేసి అసలైన రైతులకు ఇవ్వకుండా, కౌలు రైతులకు అసలే ఇవ్వకుండా ఏం వ్యవసాయాన్ని పండగ చేస్తారు? అంతా ఓట్ బ్యాంక్ పాలిటిక్సే. ఓట్లు కావాలంటే ప్రజల అకౌంట్లలో 4-5 వేలు ఇట్లా వేసినట్టు కనబడితే ఎలక్షన్లకు ముందు కథం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇక లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ టక వేసేస్తారు. ఇక పడ్డది ఎలక్షన్లు వచ్చేస్తాయి. జనాలు ఏంది, అరే వేసిండు కదా వేద్దాం. గత 10 ఏళ్ళుగా ఇదే జరుగుతున్నది కదా తెలంగాణ రాష్ట్రంలో.